welcome friends. Welcome to JJ Jiga. ఈ రోజు మన జల్జల్ జిగా వచ్చేసింది విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అయితే చాలా సూపర్ రాకింగ్ గా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఎపిసోడ్ రచ్చే. నేను రాకింగ్ గా లేనా, నేను సూపర్ గా లేనా? ఎప్పుడు అమ్మాయిలు కనిపిస్తున్నాయి, కనిపించనా? ఈ అమ్మాయి చూడ ఎంత అందంగా ఉందో వితౌట్ మేకప్. మన వేసాం తెల్లారి గోడకి పెయింట్లు వేసినట్టు. సరే మనం ఇందా అనుకున్నాం కదా, నేను చెయ్యను పో. ఏ కాఫీ కావాలండి? బ్లాక్ కాఫీ కావాలా, బ్రౌన్? ఎంతసేపు తెస్తా కాఫీ? కాఫీ 2 నిమిషాల్లో తీసుకొస్తాను. కాఫీ ఎంతసేపట్లో తెస్తాను అన్నావే? 2 నిమిషాలు. 2 నిమిషాలు 15 సెకండ్లు అయింది. 15 సెకండ్లు ఏం చేసావు? పక్కని సుబ్బారావు లైన్ వేసావా ఏంటి? అంటే విమానంలో వెళ్ళినడుకో లైన్ వేసేస్తున్నావు ఇక్కడ నుంచి. సిగ్గు సరలేత కాఫీ. అయ్యో క్షమించండి. కాఫీ పడిపోయిందండి కింద. కాఫీ తెచ్చావు, సాసర్ ఎవరు తెస్తాడు? ఈ డైలాగ్ మీరు కాపీ కొట్టారా అండి? నెక్స్ట్ ఉప్మా. సరే కాఫీకి సాసర్ ఏది? సాసర్ లేదండి. తేవాలి కదా. ఉప్మా తీసుకొస్తా. ఉప్మా తెస్తావా? ఉప్మా జీడిపప్పు వేయాలా వద్దా? కాఫీ ఏది పడేసానా? ఏం చేస్తున్నావురా? హలో బంగారం, మా ఆవిడ ఇంట్లోనే ఉంది. అలా కాదు, ఈ రోజు వద్దు, రేపు అది ఊరు వెళ్తుంది, అప్పుడు వచ్చేయి. సరేనా? వాళ్ళిద్దరు దుక్కి చేసుకుంటా అయిందా? ఇంకేంటి బంగారం, బొత్తిగా చిక్కిపోతున్నావు నువ్వు. అదే మరి మా ఆవిడ ఇంట్లో లేదు మరి. రే చెప్పాను 10 సార్లు ఫోన్ చేయదని. ఉప్మా ఏదే? ఏమండి మీరు అంటే నాకు చాలా భయం అని తెలుసు కదండి. తెలుసు కదా. ఉప్మా అయితే నేను రేపు ఊరు వెళ్ళమంటారా? వెళ్ళి ఊరు వద్దు. ఎందుకు వెళ్తావు? రేపు వెళ్తావా? ఫోన్ లో ఎవరు? ఫోన్ లో కస్టమర్ కేర్ 10 సార్లు ఫోన్ చేస్తున్నాడు. ఎవరా ఫోన్ లో? ఎవరండి అంటే ఫోన్ లో కస్టమర్ కేర్ ఎవరండి? ఫోన్ లో కస్టమర్ కేర్. నన్ను రేపు ఊరు వెళ్ళమంటారా? ఊరు నువ్వు రేపు వెళ్ళమంటారా? అదేంటి సో ఈ విధంగా టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి మన పిల్లలు రెడీగా ఉన్నారు. మేము చేసింది ఏముంది, మన పిల్లలు చేస్తారు, రచ్చ చేస్తారంట. మరి సో పిల్లలతోటి ఇలాంటి టాస్క్ చేయించాలి అంటే ఫస్ట్ మనం టాస్క్ స్టార్ట్ చేయాలి. పిల్లలతో టాస్క్ పర్ఫార్మ్ చేయించడమేమో కానీ మనకైతే ఫుల్ టు బిందాస్, ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ వస్తుంది. సో ఈ ఎంటర్టైన్మెంట్ కావాలంటే మనం అస్సలు లేట్ చేయకుండా మనం టాస్క్ లోకి వెళ్ళిపోవాలి. మరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి 3 అమ్మాయిలు, రెండు టీం నుంచి 3 అబ్బాయిలు రెడీగా ఉన్నారు. కాబట్టి ఫస్ట్ అయితే నా టీం నుంచి 3 బ్యూటిఫుల్ అందమైన భామలు. ఏ గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. అండ్ ఇప్పుడు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి 3 కిరాక్ అబ్బాయిలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. మా టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి చీటీలు ఇచ్చి టాస్క్ స్టార్ట్ చేయాలి. ఈ చీటీల్లో మీకోసం టాస్క్లు రాసి ఉన్నాయి. సో ఇందులో ఏ వస్తావో మీరు పర్ఫార్మ్ చేయాలి. సో ఏది పర్ఫార్మ్ చేసినా నా పరువు నిలబెట్టేటట్టు చూడండి. మరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి అమ్మాయిలు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. సో ఎవరెవరికి ఏ టాస్క్ వచ్చాయి చూడాలి అంటే ముందు చీటీలు ఓపెన్ చేసి ఎవరెవరికి వచ్చాయి చూసుకోవాలి. ముందుగా టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి కిరాక్ నెంబర్ 1. హలో హాయ్. హాయ్ హాయ్. నేను ఒకసారి అబ్బాయికి చూడు. చూసా ఇంకోసారి చూడడానికి. సూపర్. సో నీ పేరు? శివసాయి. సో శివ, నీకు వచ్చిన టాస్క్ ఏంటో ఒకసారి చెప్పవా? డాన్స్. శివ డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాడంటే. శివ రెడీయా? yes ready. 3 2 1 స్టార్ట్. Yo guys, this is not a my song. This is the boss song.
కోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు ఎర్ర చీరను ఈ రోజే కొన్నాను నల్ల జాకెట్ నైట్ అంతా కొట్టాను బాలు జల్లోన మందారం పెట్టాను కన్నె ఒళ్ళంతా సింగారం చుట్టాను పిల్లడు లెట్స్ డు కుమ్ముడు సో గర్ల్స్ అండ్ బాయ్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సూపర్ శివ. తమ్ముడు లాస్ట్ కుమ్ముడు. అబ్బా బాగా ట్రైనింగ్ ఇచ్చారు అయినా పర్ఫార్మెన్స్ అంటే అది కాదు, డాన్స్ అంటే అది కాదు, సాంగ్ అంటే అది కాదు. ఇప్పుడు నా team నుంచి చేసావు డాన్స్ అదేనా? అదనమాట డాన్స్. ఓకే నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్. ఏ యూ పింక్ డ్రెస్ గర్ల్, వాట్స్ యువర్ నేమ్? కృష్ణవేణి. ఏ కృష్ణవేణి నీ పేరు? కృష్ణవేణి క్రిస్. ఓహో ఏ క్రిష్ నీ పేరు. సరే క్రిష్ నువ్వేం చేయబోతున్నావు? నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సాంగ్. సాంగ్ పాడాలా? సాంగ్ ఎవరికోసం? నీకోసం ఇలా నా గురించి పాటలు పాడేస్తే నేను చాలా ఫీల్ అయిపోతాను అనమాట. ఇదేంటి ఊరికండి. సరే సో కృష్ణవేణి రెడీ? నన్ను పుట్టించావయ్యా భగవంతుడా, ఇన్ని దారుణాలు చూడ్డానిక ఇంకా బ్రతుకున్నాను. చాలా అయిపోయింది. సరే కృష్ణవేణి మరి పాట పాడుతున్నావు కదా, Yeah. రెడీయా? రెడీ. నా కోసం కదా. Mm. 3, 2, 1 స్టార్ట్. ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలయ్యింది నిన్నే చూడాలని నీతో ఉండాలని నేనే ఓడాలని నువ్వే గెలవాలని పదే పదే అనిపిస్తుంది నీ పిలుపే వినిపిస్తుంది అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన ఏదో ఏదో అయిపోతోంది ఎదలో ఏదో మొదలయ్యింది చూడాలని నీతో ఉండాలని నేనే ఓడాలని నువ్వే సో గర్ల్స్ అండ్ బాయ్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? అది రెస్పాన్స్ అంటే చూసావా? అబ్బాయిలో ఎలా అనిపించింది? అనమాట. నువ్వు ఒక స్టెప్, వన్ స్టెప్ గో బ్యాక్. ఎలా ఉంది? చెప్పు సూపర్. వెరీ గుడ్. మనోళ్ళు అన్నారు పరాయిదాని నువ్వే. ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం. సరే ఈ విధంగా మా టీం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఇప్పుడు నా టీం నుంచి క్రాక్ నంబర్ 2. హాయ్. హాయ్ వాట్స్ యువర్ నేమ్? అభిలాష్. అభిలాష్. బిల్లాస్. సో అభి నీకు వచ్చిన టాస్క్ ఏంటి? న్యూస్ చదవాలి. న్యూస్ చదవాలి. అవును. ఓ సచ్ ఎ డిఫరెంట్ టాస్క్. నీ ఫ్రెండ్. సో నువ్వు రెడీ ఆ టాస్క్ చేయడానికి? రెడీ. ఓకే హియర్ వి గో 3, 2, 1 స్టార్ట్. నమస్కారం, 100 న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చదువుతున్నది అచ్చంపేట బుచ్చయ్య, వయసు 60 సంవత్సరాలు, పళ్ళు లేవు కళ్ళు లేవు, పిల్లనిచ్చేవారు ఎవరైనా ఉంటే www.achampetabutchaya.com లో వీక్షించగలరు. యాదాద్రి జిల్లా స్థానిక దేశ్ముఖి కూరగాయల మార్కెట్ లో 4 కాకరకాయలు మరియు 2 ఆనకాయలకు మధ్య జరిగిన ఘర్షణలో 2 కాకరకాయలు అక్కడక్కడే మృతి చెందాయి మరియు ఒక ఆనపకాయకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి కూరగాయలకు రాజైన వంకాయ గారు సుప్రీంకోర్టుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు తెలిసిన దుండగులను ఎవరైనా తెలుసుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విచారణ జరిపారు. అదేవిధంగా వాతావరణ శాఖ సంబంధించి ఈ రోజు సాయంత్రం 6:30 తెలిసిన సమాచారం ప్రకారం ఈ రోజు రాత్రి 6:45 వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే అడ్డమిద్దలు ఉన్నాయో వాళ్ళు పక్క వాళ్ళ మిద్దలు కూడా పడుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు రాత్రి 2:30 రసగుల్లల వర్షం పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ తమ నోర్లను తెలుసుకొని పడుకోగలరు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి నిరంతర వార్తా వాహిని 100 న్యూస్. సో ఈ విధంగా రెండు టీం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి హే యూ వైట్ డ్రెస్ బ్యూటిఫుల్ కలర్డ్ గర్ల్, వాట్స్ యువర్ నేమ్? వైష్ణవి. వైష్ణవ్యా. వైష్ణవి నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డాన్స్. డాన్స్ చేయాలి. చేస్తావా మరి? యా. నా పరువు నీ చేతిలో నిలబెడతావా? అలాగే అయితే సో వైష్ణవి ఇప్పుడు డాన్స్ అయిపోతుందంట. 3, 2, 1 స్టార్ట్.
అనే టైం నాకొక అదిరే గర్ల్ ఫ్రెండ్ ఉండేది ఇద్దరి మధ్య అగుడవై బ్రేకప్ అయిపోయిందిరో మూడే దొబ్బి పబ్బుకి వస్తే అమ్మాయి కావాలన్నారు రో స్టాగుతూ ఎంట్రీ లేదని నో ఎంట్రీ బోర్డే పెట్టారు రో ఏం చెయ్యను బోలో క్యా కరు బాయ్ I wanna party yo, abale bale you wanna party yo, abale bale I wanna party yo, father we wanna beauty yo. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? అయ్యో పాపం, అబ్బాయిలు ఎలా ఉంది పర్ఫార్మెన్స్? అయ్యో పాపం. పాపం అవును, కదా. న్యూస్ రీడర్ కి అర్థం కాలే. ఎస్, మరి నా టీం నుంచి సూపర్ గా టాస్క్ చేసింది కాబట్టి నెక్స్ట్ రేణు నీ టీం నుంచి ఎవరు? ఎవరేంటి నా టీం నుంచి కిరాక్ నంబర్ ఎక్స్ప్రెషన్ ఏంటి? నా టీం నుంచి కిరాక్ నంబర్ 3. నీ పేరు? కిరీటి. కిరీటి. కిరీటి, నీకు నచ్చిన ఒక అమ్మాయి పేరు చెప్పు. కీర్తి. అరే మైక్ లో చెప్పురా కొంచెం, నీ మొహమాటం మొగడురా మేసం మెల్లగా చెప్పురా కీర్తి అని చెప్పు గట్టిగా. రాలే చిన్నాడు. సో కిరీటి, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సాంగ్. సాంగ్ పాడాలి. ఎగ్జైట్మెంట్ ఏది? గట్టిగా చెప్పు, సాంగ్ పాడాలి. పాట పాడమని ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా మా డైరెక్టర్ గారు నాకు ఒక్క అవకాశం ఇవ్వట్లేదు పాట పాడడానికి. ఓకే, నువ్వు పాట పాడతావు ఇప్పుడు. సరే, ఫస్ట్ కిరీటిని రేణు పాట పాడుకుని తర్వాత నువ్వు పాట పాడు, ఓకేనా? సరే రేణు, నేను ఇస్తాను నీకు అవకాశం. కమాన్, 3, 2, 1 స్టార్ట్. నీకు ఏ పాట వచ్చు? నువ్వే ఆగా, అతనికి ఏ పాట వచ్చు? నీకు ఏ పాట వచ్చు? నువ్వు పాడైతే ఓకే. సో ఇప్పుడు మా చిన్న నుంచి కిరీటి సాంగ్ పాడబోతున్నాడు. 3, 2, 1 స్టార్ట్. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా. నేను పడుకుంటాను. నువ్వు పాడు. నేను ఉన్నాను కదా డాన్స్ చేయడానికి. నేనే వెతికేంతలా Oh girl, నువ్వే లేకుంటే ఏమవుతానో మీరు ఈ స్నేహాన్ని కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏదైనా చేస్తా నమ్మేట్టుగా. పాడు. ఓకే, మరి చాలా సూపర్ గా సాంగ్ పాడు. రేణు ఒక చిన్న సాంగ్ పాడా ప్లీజ్ నాకు. నేనా? నువ్వే నేను సాయిబాబా గుడిలో ఉన్నది నువ్వే కదా? అదే నా పక్కన ఉన్నది నువ్వేగా, తెలియదా? అదే నీకు 100 రూపాయలు వేసాను నేనే. అదే ఎస్, బొచ్చులోంచి లాక్కుంది కూడా నేనే. అదే ముస్టడి బొచ్చు నుంచి కూడా లాక్కుండా అనమాట. సరే, ఆ విధంగా టాస్క్ అయింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి యూ బ్లాక్ డ్రెస్ గర్ల్, వచ్చే నేమ్ కావ్య. కావ్యానా? ఏమైంది? టాబ్లెట్స్ ఏమన్నా కావ్య. కావాలా? టాబ్లెట్ ఏమన్నా కావాలా? ఒకసారి ఎవరైనా డాక్టర్ని పిలిపి. ఓకే, నీకు వచ్చిన టాస్క్ ఏంటమ్మా? బిచ్చగత్తెలా చేయడం, యాక్ట్ చేయాలి. నీకు సూట్ అవున క్యారెక్టర్ కాకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వు, సరేనా? ఈ హెల్ప్ ఎక్కువ తీసుకుందాం అనుకో. ఏదో బిచ్చగాళ్ళగా ఉన్నానా? సూపర్ కావ్య. ఆహా, సూపరా, నీకు ఇవ్వాల్సిన చోట ఇస్తాను. సరే, అది నా హెల్ప్ కావాలి కదా. ఓకే, సో బిచ్చగాళ్ళు ఇద్దరు ఉంటారు కదా, ముందు ఒక అమ్మాయి వెళ్తుంటే వెనక గుడ్డోడు వెళ్తా చేయకొట్టిన ఇలాగా. సో ఆ రెండో వాడిని నేను, ఫస్ట్ నువ్వు, ఓకేనా? రెడీయా? ఫస్ట్ ఒక రౌండ్ వేద్దాం. బాబ్ 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 నడిపించు నానావా నడి సంగముల దేవా. ఒక రూపాయి ఎక్కడ తీసుకెళ్తున్నావా నన్ను? మూసుకొని రారా గుడ్డోడా. అమ్మా, ఈ అమ్మాయిని అడుగు, ఎవరో గోల్డ్ చైన్ వేసుకుంది. అమ్మా, గోల్డ్ చైన్ అమ్మాయి. అమ్మా, అమ్మా, ఈ అమ్మాయిని ఎవరు అడుగు, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఇక్కడ ఎవడో ప్రభాస్ ఉన్నాడమ్మా. వెరీ గుడ్, థ్యాంక్ యూ, వెరీ గుడ్. అమ్మా, ఇక్కడ ఎవడో ఐఫోన్ ఇచ్చాడు కూడా. అమ్మా, చాక్లెట్. ఉంది సార్, కార్డు ఇవ్వండి అమ్మా. ఉంది సార్, ఉంది. గుడ్డు కదా, మర్చిపోయింది సార్ కార్డు. సో నా టీం అమ్మాయి చాలా సూపర్ గా ముష్టిదారులాగా చేయలేదు, ఏదో చేసింది. అసలు మన క్యారెక్టర్ సెట్ కాదు కదా, మన అసలు ముష్టలు ఏంటి, కొంతమంది ఉంటారు సాయిబాబా కోవిల్ దగ్గర అమ్మా అబ్బా అని.
సరే ఆ విధంగా టాస్క్ ఫినిష్ అయిపోయి కాబట్టి రేణు నెక్స్ట్ ఏం చేయాలి మనం నేను చెప్పను చెప్పవా? Yes, సరే sir. మొత్తం యాంకరింగ్ నేనే చేసుకుంటాను అయితే. సరే వీళ్ళని పంపించిన తర్వాత మనం గేమ్స్ ఆడాలి. సో గేమ్స్ ఆడాలంటే ముందు వీళ్ళు పంపించాలి అదనమాట. సో గర్ల్స్ అండ్ బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే పరుగు పరుగు. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి అలాగే రెండు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. ఏ గర్ల్స్, ఇప్పుడు పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 సాటకార్డ్లీస్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు కాబట్టి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా. ఏంటి చీరలు తెచ్చుకున్నాం? స్కార్ఫ్స్. ఓకే, స్కార్ఫ్స్ వచ్చాయి కాబట్టి ఈ గేమ్ ఎలా ఆడాలి రేణు? సో అమ్మాయిలు అబ్బాయిలు ఈ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే 4 ఈ బ్యూటిఫుల్ కాస్ట్యూమ్ తో మీ కాళ్ళని కట్టేస్తాం అనమాట. కట్టేసిన తర్వాత మీరు చేతిలో చేయి వేసుకుని జత కలిసే అంటూ కాకుండా సో జంప్ చేస్తూ ఇక్కడ నుంచి వెళ్ళాలి. అక్కడ బౌల్ లో మీకు 4 బాల్స్ ఉన్నాయి. ఆ 4 బాల్స్ ని పిక్ చేసుకుని మళ్ళీ జంప్ చేస్తూ వెనక్కి రావాలి. వెనక్కి వచ్చిన తర్వాత వెనుకున్న బౌల్ లో ఆ 4 బాల్స్ వేసేయాలి. సో ఏ టీమ్ అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ పరుగు పరుగు గేమ్ ఆడడానికి ఫస్ట్ అయితే బాయ్స్ వచ్చేస్తారు. బాయ్స్ సాటకార్డ్లీస్ కమ్ ఫార్వర్డ్. ఓకే, పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? రెడీ. 3, 2, 1 go. Ringing a falling a ringing a banging a make it so crazy. Freaking a coming a breaking a we gonna groove it so crazy. Ringing a falling a ringing a banging a make it so crazy. Freaking a coming a breaking a we gonna groove it so crazy. పరుగు పరుగు గేమ్ ని మా టీమ్ సాటకార్డ్లీస్ ఫినిష్ చేశారు. అండ్ ఇప్పుడు ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. ఎలా ఆడతారో ఇప్పుడు చూద్దాం. అమ్మాయిలు రెడీ? యా 3, 2, 1 go. Ringing a falling a ringing a banging a make it so crazy. Freaking a coming a breaking a we gonna groove it so crazy. Ringing a falling a ringing a banging a make it so crazy. Freaking a coming a breaking a we gonna groove it so crazy. ఓకే, పరుగు పరుగు గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేసినారు. కాబట్టి ఎవరు గెలిచారు ఎవరు బిస్క్ అయ్యారు తెలుసుకోవాలన్నమాట. అవునా? అవును మరి. సో మరి మీ అమ్మాయిలు పరుగు పరుగు గేమ్ ని ఎంత టైం లో ఫినిష్ చేశారు? ఎస్, మరి మా అమ్మాయిలు ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే 30 seconds. సో పరుగు పరుగు గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 25 seconds. Finally, పరుగు పరుగు గేమ్ విన్నర్స్ ఆర్ ద టీమ్ బాయ్స్. సో ఇప్పుడు మన కోసం వచ్చేస్తాను ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. తెలుసా ప్రేమించానని, తెలుసా ప్రాణం నువ్వని, రాసా నీకే ప్రేమని, రాసా నువ్వే నేనని, దమ్ 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 ఆనందం నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం, దమ్ 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 ఆనందం. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సూపర్ కదా అసలు. నేనేనా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వెనకటికని ఓకే, సో ఈ విధంగా స్పెషల్ పర్ఫార్మెన్స్ అయితే అద్దరు కొట్టేశారు. సో ఇదే ఎనర్జీతో ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీతో మనం వెళ్ళిపోదాం మన నెక్స్ట్ గేమ్. ఆ గేమే పకడు. సో పకడో గేమ్ ఆడాలి అంటే అమ్మాయిలు అబ్బాయిలు కావాలి కాబట్టి ఫస్ట్ నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు ఎవరు వస్తారు? లవర్ బాయ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఎస్, పకడో గేమ్ ఆడడానికి మనకి కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో పకడో గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. అలానే కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి? హౌ? ఎస్, మరి బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కాబట్టి తన చేతిలో స్మైలీ బాల్స్ ఉన్నాయి అండ్ నా చేతిలో బాస్కెట్ ఉంది అనమాట. బ్యూటిఫుల్. సో మీరు చేయాల్సింది ఏంటంటే, సో టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఏం చేయాలంటే ఆపోజిట్ గా నుంచుని, సో అక్కడ ఆపోజిట్ లో ఉన్న పర్సన్ ఏం చేయాలంటే అక్కడ నుంచి క్యాచ్ ఇస్తాడు అనమాట. కరెక్ట్ గా ఈ బాస్కెట్ లో పడాలన్నమాట. సో ఎవరైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ బాల్స్ ని బాస్కెట్ లో కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్స్.
దొరికిందా? సో ఆ విధంగా ఈ పక్కడో గేమ్ ని ఆడాలన్నమాట. సో రెడీయా? సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ యా Come forward. సో పక్కన గేమ్ ఆడడానికి నా టీం నుంచి లవ్ బాయ్స్ వచ్చేసారు. మరి ఎంత లవ్లీగా ఆడతారో చూద్దామా? ఎస్ బాయ్స్ 3, 2, 1 స్టార్ట్. సో పక్కడో గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేసేసారు. మరి ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో ఎప్పుడు కౌంట్ చేద్దాం. ఓకేనా అబ్బాయిలు? యా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో బాయ్స్ అయితే 14 బాల్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ మా సత్తా చూపిస్తామంటున్నారు. గర్ల్స్ రెడీయా? రెడీనా? అలాగేనా? సో పక్కడో గేమ్ ఆడడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? రెడీ. 3, 2, 1 గో. గేమ్ ని ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు కూడా ఫినిష్ చేశారు. మరి ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో ఇప్పుడు కౌంట్ చేద్దాం. అదే లెక్కట్టుకున్నా. ఎంతమంది పిల్లలు? ఒక పిల్ల, 2 పిల్లలు, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో అమ్మాయిలు కలెక్ట్ చేశారు పక్కడో గేమ్ లో 12 బాల్స్. మా అబ్బాయిలు కలెక్ట్ చేశారు 14 బాల్స్. ఫైనల్లీ పక్కడో గేమ్ విన్నర్స్ వేణు టీమ్ అబ్బాయిలు సే yes. ఎలాగా? అక్కడెక్కడో సెగ్గడ్ అయినట్టుంది. ఎస్ సెగ్గడ్. సో ఆ విధంగా అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేశారు పక్కడో గేమ్. సో థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ బాయ్స్. సో ఇప్పుడు ఎవరైతే ఓడిపోయారు, మేము ఓడిపోయాం కాబట్టి డజంట్ మ్యాటర్ అనమాట. గేమ్ బేబీ. సో ఇప్పుడైతే ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది విన్నింగ్ పర్ఫార్మెన్స్? ఏంటి సొమ్ములు ఇస్తానంటున్నారు? సమ్ము ఇప్పుడు జిగాలో మనందరి కోసం అలానే మా ఇద్దరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. గణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా
స్మరామి వశిష్ఠ వామదేవాదివందిత మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాటకాదిప్రియం మహాకావ్యనాటకాదిప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? అదర్స్ అంట, నువ్వు కాదు నీ మొత్తం నీ మూతి నువ్వు సరే అయితే సో ఈ విధంగా పర్ఫార్మెన్స్ అదిరింది కాబట్టి నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ వచ్చేస్తుంది. మరి ఆ గేమే క్యాప్ ఆన్ హెడ్. సో క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు జెంటిల్మెన్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఇప్పుడు నా టీం నుంచి లవ్లీ లేడీస్ వస్తున్నారు. ఏ లేడీస్, ఎస్ మరి క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి గర్ల్స్ అండ్ బాయ్స్ వచ్చేసారు కాబట్టి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి కలర్ఫుల్ క్యాప్స్ అండ్ బ్యూటిఫుల్ మాస్ అండ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఇట్స్ లుకింగ్ హ్యాండ్సమ్. అదే నీ మొహం లాగే చూడు, మూతి, లిప్స్టిక్, ముక్కు, ఆ కళ్ళు సేమ్ టు సేమ్ నీలాగే ఉంది. ఎస్ మరి గేమ్ ఆడాలి, ఎలా ఆడాలి నేను? సో అబ్బాయిలు అమ్మాయిలు ఈ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చి ఇద్దరిని 2 కార్నర్స్ లో నుంచోబెడతాను. సో వాళ్ళ చేతికి క్యాప్ ఇస్తాను, అలానే వాళ్ళ మొహానికి మాస్క్ ఇస్తాను. సో మాస్క్ వేసిన తర్వాత ఏమి కనిపించదు కాబట్టి సో అలానే మీరు వెతుక్కుంటూ వెళ్ళి మీ ఆపోజిట్ పార్ట్నర్ ని ఫైండ్ అవుట్ చేసి ఒకరికొకరు క్యాప్ పెట్టుకోవాలి. సో ఏ టీమ్ అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఎలా చెప్పాలి? సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి గర్ల్స్ వచ్చేస్తారు. గర్ల్స్ రెడీయా? కమ్ ఫార్వర్డ్. ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు రెడీ? రెడీ రెడీ. 3, 2, 1 గో. క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? రెడీయా? 3, 2, 1 గో. సో క్యాప్ ఆన్ హెడ్ గేమ్ గర్ల్స్ అండ్ బాయ్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు కాబట్టి ఎవరి స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు తెలుసుకోవాలన్నమాట. సో మా టీమ్ గర్ల్స్ అయితే ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే విత్ ఇన్ 1 minute 55 seconds. క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేశారు విత్ 1 minute 40 seconds. Cap on a Head game winners, Renu team boys.
అబ్బాయిలు సూపర్. సో ఆ విధంగా క్యాప్ ఆన్ ఎట్ గేమ్ సూపర్ గా ఫినిష్ అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ లవ్లీ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్ జెంటిల్మెన్. సో ఈ విధంగా గేమ్ ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఇప్పుడు జూన్ మ్యూజికాలో మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. సిలకేమో శ్రీకాకుళం, హర్రే కులుకేమో మల్కీపురం. సిలకేమో శ్రీకాకుళం, కులుకేమో మల్కీపురం, సొగసేమో ఈశాపట్నం, దిగడమ జంతన్రో. అర్రె పెదవేమో పిఠాపురం, రుచి చూస్తే మిఠాయిపురం, నడుమేమో గరం గరం ధిమిలి బిచ్చేరో. ఇది టెక్కలి టెక్కుల్సిరో, మహాబాబిలిని కుల్సిరో, కుర్రకారుకి సరని గిర్రెక్కించే కిర్లం పూడి సరికేరో. మాస్తో పెట్టుకుంటే మడ తడిపోతే, ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోతే. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? అదే ఎలా ఉంది తెలుసా? అవునా? అంతా జరిగిందా? పక్కన వెళ్ళాలా? వెళ్ళు. లైట్ తీసుకో, పర్వాలేదు. పక్కెళ్తావా? నువ్వు వెళ్ళు. వద్దు, ఇలాంటివన్నీ తర్వాత తీసుకుందామా? ఓకే సో ఆ విధంగా పర్ఫార్మెన్స్ అయింది కాబట్టి మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి కాకపోతే ఈ గేమ్ ఆడాలంటే లక్ ఉండాలి, కిక్ ఉండాలి, ఉండాలన్నమాట. ఫైనల్ ఏముండాలా? వాళ్ళలో ఒక ఉండాలన్నమాట. సో ఆ ఏంటనేది నేను తర్వాత చెప్తాను. కాకపోతే ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్దాం. మరి ఆ గేమే సై అంటే సై. సో సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 అబ్బాయిలు, అలానే ఉదయ్ టీం నుంచి 5 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 పవర్ స్టార్స్ వస్తున్నారు. వెల్కమ్. సో నెక్స్ట్ నా టీం నుంచి బ్యూటిఫుల్ ఏంటి పవర్ స్టార్స్. Yes. పవర్ స్టార్స్ తో కంపారిజన్ ఎవరికి లేదులే. నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. ఏ గర్ల్స్. సో సై అంటే సై గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు, అలానే మనకి ఇక్కడ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి? హౌ? ఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, రెడ్ కార్పెట్ మీద లెమన్స్, చాక్లెట్స్ అండ్ బాల్స్ ఉన్నాయన్నమాట. Yeah. సో మీరు చేయాల్సింది ఏంటంటే టీమ్ లో 5 ఉన్నారు కాబట్టి 5లో ఒక పర్సన్ వచ్చి, ఒక పర్సన్ కాదు, ఒక మనిషి వచ్చి ఈ బ్లాక్ మ్యాట్ మీద పడుకోవాలి. మిగతా 4 మనుషులు ఏం చేస్తారంటే ఆ మ్యాట్ ని ఎత్తి ఈ కార్పెట్ మీద వెళ్ళాలన్నమాట. Yeah. వెళ్తూ వెళ్తూ అక్కడున్న చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ని ఇలా కలెక్ట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. సో అలా వేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళాలి. వచ్చేటప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేసుకోకుండా వెనక్కి రావాలి. అండ్ ఏ పర్సన్ మీరు తీసుకెళ్లారు కదా ఆయన కూడా తెచ్చిండి అక్కడ వదిలేద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఆ విధంగా ఎవరైతే ఎక్కువ చాక్లెట్స్, బాల్స్ అండ్ లెమన్స్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్ అనుకుంటారా? కాదు, ఎందుకంటే దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే మేము లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ రెడీయా? రెడీ, కమ్ ఫార్వర్డ్. సో సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి పవర్ స్టార్ వచ్చేసారు. మరి ఎలా ఆడతారో చూద్దామా? సో బాయ్స్ 3, 2, 1 గో. సై గేమ్ ని మా పవర్ స్టార్ ఆడేశారు. మరి ఎన్ని చాక్లెట్స్, ఎన్ని లెమన్స్, ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో ఇప్పుడు చూద్దాం. వాకేనా? నేను కామెంట్ చేయకుండా ఉండడానికి పవర్ స్టార్ అని సార్. పవర్ స్టార్ కి ఇంకా లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. సో మా అబ్బాయిలు కలెక్ట్ చేశారు 18 చాక్లెట్. నెక్స్ట్ లెమన్స్. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. లెమన్స్
ఒక మూడు 3 లెమన్స్ కలెక్ట్ చేశారు. సో బాయ్స్ అయితే 3 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ బాల్స్ అని నువ్వే తప్పాలి సార్, ఇక్కడ ఏం లేవు. సో ఏం బాల్స్ చేసుకుంటాను, ఎక్కడ పెట్టుకుంటాం చెప్పు. సో బాల్స్ కలెక్టెడ్ బై ఆర్ బాయ్స్ ఆర్ 0. సో బాయ్స్ అయితే 0 బాల్స్ కలెక్ట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మాస్ సత్తా చూపిస్తామంటున్నారు. గర్ల్స్ రెడీయా? అవునా ఉదయ, అన్ని మాటలు చెప్పారా? ఎప్పుడు గ్రూప్ డిస్కషన్ అయింది కదా, అప్పుడు చెప్పారు. Okay. సో సై అండ్ సై గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? 3, 2, 1 గో. ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు కూడా ఫినిష్ చేస్తారు. మరి ఎన్ని చాక్లెట్స్, ఎన్ని లెమన్స్, ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారంటారు? ఇప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, oh my god, 13, 14, 15. So అమ్మాయిలు కలెక్ట్ చేశారు 15 చాక్లెట్స్. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. So girls collect చేశారు 20 lemons. Next we'll go with balls. Yes, single ball, 1 ball collect చేశారు. సో ఈ విధంగా అమ్మాయిలు చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ కలెక్ట్ చేశారు. మరి ఎవరి స్కోర్ ఎలా ఉంటుంది, అసలు ఆ ట్విస్ట్ ఏంటి, ఆ ట్విస్ట్ లో ఉన్న లెక్క ఏంటి, ఇవన్నీ చూడాలంటే మనం లేవాలి. ఓకే, మరి సై అండ్ సై గేమ్ అయితే అమ్మాయిల అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు. కాబట్టి ఎవరి స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు బిస్క్ అయ్యారు తెలియాలి అంటే మనం ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళాలి. కాకపోతే ఒక చిన్న ట్విస్ట్ ఉందని చెప్పాను కదా, ఆ ట్విస్ట్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అవునా? కాకపోతే మైక్ పట్టుని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కాబట్టి వెయిట్. ఓకే, సో మరి అమ్మాయిలు అబ్బాయిలు ఈ ట్విస్ట్ ఏంటి అంటే, సో ఇందులో ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేస్తారు. ఫర్ సపోజ్ మీరు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తే అందులో నా దగ్గర 3 చిట్స్ ఉన్నాయి. అందులో 100, 50, 30 అనే నెంబరింగ్స్ ఉన్నాయి. సో మీ 50 చాక్లెట్స్ కి వాళ్ళు కనుక 100 అనే స్కోర్ తీస్తే మీ చాక్లెట్ స్కోర్ వచ్చి 15 to 100 అవుతుంది. ఫర్ సపోజ్ మీరు 5 లెమన్స్ కలెక్ట్ చేస్తే దానికి వాళ్ళు 50 చిట్ తీస్తే ఈ లెమన్ స్కోర్ వచ్చి 5 into 50 అవుతుంది. ఈ విధంగా ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేస్తారు. ఆ విధంగా మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, మీ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం. ఓకే, మరి ఏ విధంగా? ఈ విధాలన్నీ విధంగా పెద్ద విధం అయితే ఆ విధం ఇంకో విధం అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు రెండు టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం. ఒక విధంగా మా టీమ్ స్కోర్ మీరు డిసైడ్ చేస్తారు. మరి ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 18 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. 18 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు కాబట్టి మైక్ పట్టుకో, దాని చిట్ తీసి చెప్పు. 18 చాక్లెట్స్ కి 30 వచ్చింది కాబట్టి 18 into 30 అన్నమాట. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 3 లెమన్స్ కలెక్ట్ చేశారు. సో మా 3 లెమన్స్ కి మీన్ డిసైడ్ ఓం బ్రో 50. సూపర్. నెక్స్ట్ ఏది? బాల్స్. ఎన్ని కలెక్ట్ చేశారు? 0. ఓ మై గాడ్, 0 బాల్స్. 100. సో మా బాల్ స్కోర్ వచ్చి 0 into 100. Such a lovely score. ఈ విధంగా మా అబ్బాయిల స్కోర్ డిసైడ్ అయింది. సో మరి ఏ విధంగా అమ్మాయిల స్కోర్ డిసైడ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో గర్ల్స్ ముందుగా ఏ స్కోర్ కి వెళ్దాం? లెమన్స్. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 20. సో మీరు కలెక్ట్ చేసిన 20 లెమన్స్ కి మేము ఇచ్చే స్కోర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 50. సో మీ 20 లెమన్స్ కి మేము ఇచ్చిన స్కోర్ 50 కాబట్టి మీ లెమన్ స్కోర్ వచ్చి 20 into 50. సో గర్ల్స్ నెక్స్ట్ ఏ స్కోర్ కి వెళ్దాం? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 15 చాక్లెట్స్. సో 15 చాక్లెట్స్ కి మేము ఇచ్చే స్కోర్ ఏంటి అంటే 100. సో నెక్స్ట్ విల్ గో విత్ గర్ల్స్. బాల్స్. సో ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు? 1 బాల్. సో 1 బాల్ కి మేము ఇచ్చే స్కోర్ ఏంటో చూద్దాం. 30. సో మీ బాల్ స్కోర్ వచ్చి
1 into 30. సో ఈ విధంగా అబ్బాయిలు అమ్మాయిలు స్కోర్స్ డిసైడ్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళిపోవాలి. కాకపోతే ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళాలి అంటే మనం సో ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే మనం కౌంట్ డౌన్ చేయాల్సిందే. కౌంట్ డౌన్ చేయాలి అంటే మనం 10 నుంచి 1 దాకా రావాలి. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10 9 8 7 6 5 4 3 2 1. ఎస్ సైంటిస్ట్ సాయి గేమ్ ని ఫినిష్ చేశారు. అలానే ఒకరు స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేసేసుకున్నారు. మరి ఎవరు విన్నరో తెలుసుకోవాలంటే మనం ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాల్సిందే. ఎస్ మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలి కాబట్టి మీ స్కోర్ ఎంత పొడిచారో చెప్పండి. ఎస్ మా అబ్బాయిలు స్కోర్ చేశారు 690. మీది డబల్ చేసినా మా అంత కూడా లేదు. నీకు ఎందుకు పొట్టి? సో What are you talking? Never talk about my height, okay? అబ్బో పొట్టల్ని పెట్టి అంటారు ఫస్ట్ ఫ్లోర్ నువ్వు. ఓకే మరి మా అమ్మాయిలు ఎంత స్కోర్ చేశారు అంటే సో సైంటిస్ట్ సాయి గేమ్ ని ఫినిష్ చేశారు. విన్నర్స్ ఎవరో రన్నర్స్ ఎవరో తెలిసిపోయింది కాబట్టి సో విన్నర్స్ కోసం ఇప్పుడు ఈటీ ప్లస్ జిల్జిగా తరపు నుంచి బ్యూటిఫుల్ క్లాప్స్, గట్టిగా క్లాప్స్. సో అమ్మాయిలందరి కోసం బ్యూటిఫుల్ క్యాప్స్ వచ్చేసాయి. అమ్మాయిలు హ్యాపీయా? అయ్యి బాబా ఎంత నవ్వుతున్నారు. ఓకే మరి క్యాప్స్ ప్రెజెంట్ చేయడానికి వీ ప్రెజెంటింగ్ అవర్ స్వీట్ కంటిక్లే పాప రేణి పాప. ఏం పాప దా క్యాప్ నుంచి. సో అమ్మాయిలు అయితే గెలిచేశారు, చాలా సూపర్ గా ఉన్నారు, క్యాప్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. అబ్బాయిలు కూడా చాలా బాగా ఆడారు, బాగా పర్ఫార్మ్ చేశారు. అబ్బాయిలు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. అబ్బాయిలు ఎప్పుడు బ్యూటిఫుల్ గా ఉంటారు, హ్యాండ్సమ్ గా ఉంటారు. వచ్చింది నీకు తెలిసిందా? టెస్ట్ చేసా బట్ యు వాన్. బాగా కవర్ చేశారు. వెరీ గుడ్. కోటిలో కొనుక్కోవాలి బిస్కెట్లు. సరే అయితే సో ఈ విధంగా ఆ విధంగా కాకుండా మొత్తానికి మా అమ్మాయిలు గెలిచేశారు కాబట్టి అమ్మాయిలు థ్యాంక్ యూ సో మచ్, అబ్బాయిలు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏంటి పాప యా చెప్పు ఉదయ్ బాబు. మొహం మాడిపోయిన మసాలా దోశలో పెట్టినా కాబట్టి కనిపించట్లేదా? పళ్ళని బయటే ఉన్నాయి. సరే ఈ రోజు నువ్వు గెలిచావా నేను గెలిచా అనేది కాదు మ్యాటర్. అవునా? నిజంగా కాదా? మరేంటి చెప్పు. ఈ రోజు ఎవరు గెలిచారు తెలుసా? తెలియదు. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాటికల్ సైన్స్. సో చూసారు కదా అమ్మాయిలు అబ్బాయిలు ఇప్పుడే ఆగేటట్లేరు. మనం ఏం చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కాలేజ్ లో మనం ఏం చేద్దాం అంటే అలాగే తింటూ ఉండండి, అలాగే జిల్లిగా చూస్తూ ఉండండి. యా సో నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కాలేజ్ లో నెక్స్ట్ స్టూడెంట్స్ తప్పకుండా వెళ్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి జిల్జిగా. కీప్ స్మైలింగ్.